హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఇక మనవాడి కథ కంచికి చేరుతుంది అనుకుంటే మళ్ళీ మొదటికి వచ్చేసింది. ఎవరా మనవాడి కథ అంటారా? తెలియదేముంది, ప్రస్తుతానికి రచ్చరచ్చగా నడుస్తున్న న్యూస్. అల్లు అర్జున్ బేసిక్గా మనోడి కష్టాలు ఎందుకో వెంటాడుతున్నాయి. ఏమైందో తెలియదు కానీ కొంచెం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నాడు. కొన్ని చేతులారా చేసుకుంటున్నాడేమో అనిపిస్తుంది. బేసిక్గా ప్రజెంట్ ఇవాళ న్యూస్ ఏంటయ్యా అంటే, పోలీస్ వాళ్ళు ఒక లెటర్ ప్రొడ్యూస్ చేశారు. ఆ లెటర్లో మేము బందోబస్తు ఇవ్వలేము, మీరు రావద్దు అని చెప్పిన లెటరు ప్రొడ్యూస్ చేశారని చెప్పేసి టాక్ ఆఫ్ ద టౌన్ న్యూస్ నడుస్తుంది మీడియాలో. బట్ ఒకవేళ అదే నిజమైతే ఈ లెటర్ కోర్టులో ఎందుకు ప్రొడ్యూస్ చేయలేదు అని ఇంకొన్ని మీడియా ఛానల్స్ ప్రశ్నిస్తున్నాయి. సో ఏది ఏమైనా అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. బట్ బన్నీ బెయిల్కి కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులే ఉన్నాయని చెప్పి అంటున్నారు. ఎందుకంటే రేపు మళ్ళీ వీళ్ళు పిటిషన్ క్యాన్సిల్ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి పిటిషన్ వేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో ఏం జరుగుతుంది అనేది ఒక 2 రోజుల్లో కొంచెం గట్టి ఇన్ఫర్మేషనే వచ్చేటట్టు కనబడుతుంది. బట్ విషయం ఏంటంటే ఇక్కడ నిజంగా వీళ్ళకి ఈ ఇండస్ట్రీలో అందరూ పెద్దలే. మరి పెద్దలంతా ఎక్కడికి పోతున్నారో ఏం చెప్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు ఒక్కరోజు జైలుకు పోయి వచ్చిన పరామర్శించడానికి ఏంటయ్యా ఈ సినిమా వాళ్ళంతా? నాకు అర్థం కాదు. 100,000 కోట్లు సంపాదించేసుకున్నంత మాత్రాన మీరు కింగ్లా? అసలు కనీసం మీలో అల్లు అర్జున్ని గెలవటానికి వచ్చిన వాళ్ళలో ఎంతమంది అట్లీస్ట్ ఆరదీశారు? అసలు ఆ చనిపోయిన తల్లి గురించి, రేవతి గారి గురించి కానీ, ఆ బిడ్డడు చిన్న చంటి బిడ్డడు హాస్పిటల్లో ఉన్న దాని గురించి కానీ ఎంతమంది మీరు ఆరాధీశారు? పోనీ ఎవరన్నా మీలో మానవత్వం ఉన్న వాళ్ళు ఒక్కళ్ళన్నా వెళ్ళి ఆ హాస్పిటల్ దగ్గరికి కనీసం వెళ్ళి చూసి ఎంతో కొంత డొనేషన్ ఇచ్చి రావడమో, లేదు అక్కడి నుంచి పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడమో. సో ఇంత మాత్రం మానవత్వం కూడా లేదా మీకు? అసలు ఎక్కడ చూసినా కానీ అల్లు అర్జున్ని పరామర్శించడానికి వచ్చిపోయే వాళ్ళు ఏమైంది? పరామర్శించడానికి ఏమైంది? ఆయనకు ఏం కాలే, బిందాస్ ఉన్నాడు, ఏ మాత్రం తనుకు బెనుకు లేకుండా మంచిగా ఉన్నాడు. సరే, తప్పు ఆయనదా కాదా అనేది ఇక్కడ టాపిక్ కాదు. ఇక్కడ ఏంటి టాపిక్? మానవత్వం. మానవత్వం అనేది ఒక టాపిక్. అంటే ఒక అభిమాని భార్య చనిపోయింది, ఆ పిల్లోడు హాస్పిటల్లో ఉన్నాడు. నిజంగా 10 లక్షలు పడేస్తే ప్రాణం వచ్చేసేటట్టయితే బోల్డన్ని విషయాల్లో డబ్బులు అలా పడేసేవాళ్ళు. సో అసలు ఆ డబ్బులు చేరినయో లేదో తెలీదు. మరి పోలీసు వాళ్ళు చెప్పడం అయితే మీడియా న్యూస్ ప్రకారము అసలు వాళ్ళు ఏం డబ్బులు ఇవ్వలేదు, ఏదో అనౌన్స్ చేశారు కానీ మొత్తం గవర్నమెంటే పెట్టుకుంటుందని చెప్తున్నారు. సో ఏది నిజం ఏదో అబద్ధమో తెలీదు. బట్ ఏది ఏమైనా మానవత్వం. డబ్బు ఒక్కటే జీవితం కాదు. డబ్బు సంపాదించారు, పేరు సంపాదించారు, మీ చుట్టూ ఉండేది బౌన్సర్లు, పేదోడి చుట్టూ ఉండేది కష్టాలు. ఆ కష్టాల నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టి వచ్చి మీ సినిమా చూస్తాడు. ప్రస్తుతం ఆ 10 రూపాయలని మీరు వేలల్లో చేసేశారు. 1000 రూపాయలు, 800 లేనిది టికెట్ లేదు. అంతంత టికెట్లు డబ్బులు దొబ్బి సంపాదించుకుని ఏసీ కార్లలో, క్యారవాన్లలో తిరిగే మీకు కనికరం లేదా? జాలిదయ లేదా? ఇంతమంది బెయిల్ గురించి ప్రయత్నాలు చేస్తున్నారని న్యూస్లు వస్తున్నాయి, వెనకాల మేనేజ్ చేస్తున్నారని న్యూస్లు వస్తున్నాయి, బోలెడ్ న్యూస్లు వస్తున్నాయి. ఏ న్యూస్ నిజమో ఏ న్యూస్ అబద్ధమో తెలీదు. కానీ ఎంతమంది అసలు ఆ హాస్పిటల్లో ఉన్న బాబు గురించి ఎంక్వైరీ చేశారు? ఎంతమంది ఇండస్ట్రీ పెద్దలు వచ్చి షేక్ హ్యాండ్లు ఇచ్చి హక్ చేసుకున్న వాళ్ళు దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇండస్ట్రీ పెద్దలారా చెప్పండి, జరిగింది తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే మానవత్వం. మీకు డబ్బు ఉండొచ్చు, ఏసీ కార్లు ఉండొచ్చు, క్యారవాన్లు ఉండొచ్చు, ఫారిన్ ట్రిప్పులు ఉండొచ్చు, కానీ పేదోడికి కొంత సంపాదన, ఆ సంపాదనలోనే జీవితం, ఆ జీవితంలోనే ఏదో ఎప్పుడో ఒకసారి ఇలా అభిమానించే హీరో సినిమా రిలీజ్ అయితే వచ్చి చూడాలన్న తాపత్రయం. కానీ ఆ అభిమానం చివరికి వాళ్ళ చావు దాకా వస్తుందని వాళ్ళు ఊహించుంటే వచ్చి ఉండేవాళ్ళు కాదు. అభిమాని లేకపోతే మీరు లేరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 100 రూపాయలు పెట్టి సినిమా టికెట్ కొనుక్కొని సినిమా వాడు చూసేవాడు లేకపోతే మీరు లేరు. ఒక్కసారి ఊహించుకోండి, మీ సినిమా రిలీజ్ అయిన రోజున అందరూ కట్టుకొని సినిమా చూడటం మానేస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఊహించుకోండి. థియేటర్లో ఖాళీగా బొమ్మ పడుతూ ఉంటే మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే ఊహించుకోండి. మీకు డబ్బులు ఇచ్చేది అభిమానులు. ప్రేక్షక దేవుళ్ళు అంటారు కదా. దయచేసి
ఎవరన్నా కనీసం ఇప్పటికన్నా వాళ్ళ ట్రీట్మెంట్ గురించి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టించుకోవటం కానీ పలకరింపులు ఇవ్వాల్సింది అల్లు అర్జున్కి కాదు భయ్య. ఈ విల్ బి ఆల్ రైట్. డబ్బున్నోడు ఎప్పుడు సేఫ్ హ్యాండ్స్లోనే ఉంటాడు, ఏం ప్రాబ్లం ఉండదు. డబ్బు లేనోడి మీద మీకు జాలి చూపించండి. ఇలాంటి వాళ్ళ కోసం మీరు వందల కోట్ల రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు కదా, తలా 10 కోట్లు వేసి ఒక పెద్ద ఆసుపత్రి కట్టండి. ఆసుపత్రిలో ఫ్రీ వైద్యం పెట్టండి. మీ అభిమానులకి ఎవరికైనా ఏదైనా జరిగితే అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేది పెట్టండి. ఎంత డబ్బు సంపాదించుకున్నా తినేది అంతనో, పడుకునేది ఇంత నిద్ర. సో మనం డబ్బు అయితే తినం, బంగారం అయితే తినం. జస్ట్ ఎంత కావాలో అంత. దాని మిగిలిందంతా మీరు తీసుకునే దాంట్లో 10% 20% పెట్టి పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టండి, దాన ధర్మాలు చేయండి. అది మీకు చాలా శోభనిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. Please comment, share, like, subscribe to my channel.